హిందూ జనాభా క్రమంగా భారతదేశంలో కాదు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర లాంటి చోట్ల భారీగా తగ్గిపోతోంది అన్నది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISS ఇచ్చినటువంటి నివేదిక. దీన్ని కిరీట్ సోమయ్య బయటపెట్టారు. దాంట్లో 1961 సంవత్సరంలో ఏదైతే హిందూ పాపులేషన్ ముంబైలో చూసుకుంటే 1961లో 88% ఉంది. ఇవాళ కేవలం 66% ఉంది. అదే సందర్భంలో అప్పట్లో అంటే 1961లో హిందువులు 88%, ముస్లింలు 8%. 2011కి హిందువులు 66%, ముస్లింలు 21%. ఇదే కంటిన్యూషన్ అయితే 2051 నాటికి హిందువులు 54%, ముస్లింలు 30%. 2051కే 54% పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎప్పుడైతే హిందువుల ముస్లింల సంఖ్య 30% చేరుతుందో అక్కడ ముస్లిం రాష్ట్రం కిందకి ప్రకటించాలన్నటువంటి డిమాండ్ ఉంటుంది. లేదా ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తారు. ఎక్కడైనా సరే భారతదేశంలో 30% మంది హిందువులు ఉన్నటువంటి ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గం చివరికి ముస్లింలకే ఇస్తున్నటువంటి పరిస్థితి. టికెట్ మనం గుంటూరు 1 చూసుకుంటాం. అట్లాగే ఈ ట్రిప్ అనుకుంటా విజయవాడ వెస్ట్ మారింది. ఇదివరకు ఎప్పుడు అట్లాగే మతపరంగానే ఇస్తూ ఉండేవాళ్ళు. 30% మంది ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి కోరికలు వస్తాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.